నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. కాళేశ్వరం విచారణలో భాగంగా ఇవాళ బీఆర్కే భవన్కి హరీష్ రావు అయితే రావడం జరిగింది. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, వారి అభిమానులు, అంచెలు భారీ ఎత్తున మనం చూస్తున్నాం. ఇది బీఆర్కే భవన్. బీఆర్కే భవన్ వద్ద అయితే భారీ ఎత్తున ఇటు బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ కరాటి రాజు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇవాళ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హరీష్ రావు హాజరైనారు. అసలు ఏంటి, నిజంగా కాళేశ్వరంలో స్కామ్ జరిగిందా? అసలు అంటే ఏం చెప్తారు? ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ స్కామ్ల పైన మాట్లాడడం అంటేనే దయ్యాలు వేదాలు జలించినట్టు. ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా స్కాములు చేసినటువంటి చరిత్ర, ఎక్కువగా గజ దొంగలు తేలినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎవరిదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయో, ఏబిసిడీలు, ఏ నుంచి జెడ్ వరకు కూడా ఏ అక్షరం వదలకుండా ఒక్కొక్క అక్షరం పైన రెండేసి స్కాములు చేసినటువంటి పార్టీ. ఈ భూమి నుండి ఆకాశం వరకు, నీళ్ళ నుండి నిప్పు వరకు కూడా స్కాములు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ నుంచి ఆదర్శ్, బి నుంచి బోఫర్స్, సి నుంచి కోలు, అట్లా ఏదైతే లైన్ పెట్టి మాట్లాడతామో ఆడి నుంచి జెడ్ వరకు, జీ కుంభకోణం వరకు కూడా చేసినటువంటి పార్టీ. జైల్లో ఉన్నటువంటి ఆ నాయకులు, జైల్లో ఊచలు లెక్క పెడుతున్నటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏమనుకుంటుంటే నాలాగానే గజ దొంగల్లాగానే, సూట్ కేసులు మోసేలాగానే, లేకపోతే బ్యాగుల్లో పైసలు మోసేలాగానే ఇక్కడ కూడా ఏదైనా జరిగి ఉంటుందేమని చెప్పేసి నన్ను జైల్లో పెట్టారు కాబట్టి నేను కూడా కుట్రబన్ని కేసీఆర్ గారి ఫ్యామిలీని ఏదో రకంగా బదనాం చేయాలి అని చెప్పేసి ఒక కుట్ర కోణంలోనే ఈ కమిషన్ తప్ప వేరేది కాదు. అయినా కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలన తెల్ల కాగితం లాంటిది. అంతా కూడా ప్రజల ముందు ఉండేది. ఎందుకంటే గతంలోనే పార్లమెంటులో ఇదే ఇప్పుడు ఉన్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఉత్తర ప్రగల్భాలు పలికి పార్లమెంటులో ప్రశ్న అడిగిండు. అవినీతి, కాళేశ్వరం పైన ఏమైనా అవినీతి జరిగిందా, అలాంటి ఆధారాలు ఏమైనా వచ్చినాయని పార్లమెంట్లో అడిగితే సాక్షాత్తు ఈ దేశ పార్లమెంట్ ఇచ్చినటువంటి సమాధానం ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు, ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పార్లమెంటు చెప్పింది. అదేవిధంగా పార్లమెంటులో భాగస్వామ్యమై బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా ఇక్కడికి వచ్చి తెలంగాణలో కాళేశ్వరం అనేది ఒక వరప్రదాయని, తెలంగాణ ప్రజల దాహర్తిని తీస్తుందని చెప్పేసి మాట్లాడారు. ఎక్కడా కూడా ఏది కూడా ఈ మొన్ననే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఒకటి క్లియర్గా చెప్పింది. అక్కడ కుంగిన 2 పిల్లర్లను డ్యామేజ్ని మళ్ళీ రిపేర్ చేస్తే దాన్ని వాడుకోవచ్చని, కావాలని వాళ్ళ గురువును గురి దక్షిణ ఇవ్వాలని గోదావరి నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు తరలించే కుట్ర ఇది. గోదావరి నీళ్లు కాళేశ్వరంలో ఆపకుండా, కాళేశ్వరం బ్యారేజ్లలో ఆపకుండా, రిజర్వేర్లలో ఆపకుండా చక్కగా ఆంధ్రాకు పంపించి తెలంగాణ రైతుల యొక్క గొంతు కోయడానికి, తడిబట్టతో గొంతు కోయడానికి చేస్తున్నట్టు కుట్ర తప్ప వేరేది కానే కాదు. అందుకొరకే ఎలాంటి కమిషన్లు వేసినా, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి కమిషన్లు వేసినా అదిరేది లేదు, బెదిరేది లేదు. ఖచ్చితంగా ప్రజల ముందు మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ కాళేశ్వరం వరప్రదాయం ఏదైతే ఉందో ఇంకొకసారి మేము కట్టినటువంటి ప్రాజెక్ట్ని మళ్ళీ ఇంకొకసారి అద్భుతంగా ప్రజెంట్ చేయబోతున్నాం. ఎలాంటి చిన్న రూపాయి అవినీతి కూడా జరగలేదని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇందులో 60,000 కోట్ల నుంచి 80,000 కోట్లు, 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు ఏ రకంగా పెంచారు, ఎవరికి కమిషన్లు దండుకున్నారు అనేది చర్చ. ఈ భారతదేశంలో కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మొన్న మా హరీష్ రావు గారు క్లియర్గా ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిరో, పీపీటీ చేసిరో క్లియర్గా చెప్పిరు. ఏదైతే ఎస్టిమేషన్ ఏ ప్రాజెక్టు తీసుకున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు తీసుకున్నా, సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కట్టినటువంటి ఏవైతే శ్రీశైలం, నాగార్జున సాగరు, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు ఏ ప్రాజెక్ట్ కట్టినా ఫస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వేరే ఉంది. దాని తర్వాత దశల వారీగా ఎస్టిమేటెడ్ కాస్ట్ని మళ్ళీ ఎంకరేజ్ చేసుకుంటూ చాలా రకాలుగా పెంచుకున్నారు. ఎంత అంటే ఒక ప్రాజెక్ట్కి అయితే 5%, 20%, 100 టైమ్స్ పెంచుకున్నటువంటి చరిత్ర ఇక్కడ ఉంటే కాళేశ్వరం పైన 0.05% మాత్రమే పెంచి దాన్ని పూర్తి చేసినటువంటి అద్భుతమైన ప్రాజెక్టు. దీనిపైన కావాలని కుట్ర తప్ప దీంట్లో ఎక్కడ ఏది కూడా ఎస్టిమేషన్ పెరగలే. ఇదే అతి తక్కువ ఎస్కలేషన్ తోటి ముందుకు పోయినటువంటి ప్రాజెక్టు, కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టు. అంటే ప్రాణహిత చెవులను పేరుతో కమిషన్ దండుకున్నారని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. బుద్ధున్నోడు, సిగ్గు, శరం, లజ్జ ఉన్నోడు, మెదడు, బుద్ధి, జ్ఞానం ఉన్నోడు ఎవరు మాట్లాడరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫీజబుల్గా లేదని, ఏదైతే అక్కడ ఉన్నటువంటి
వన్యప్రాణి బోర్డు కానీ అక్కడ ఉన్నటువంటి గోదావరి నీళ్లు అక్కడ మేము అంత ఎత్తులో మేము అవకాశం ఇవ్వని మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్లియర్ కట్గా చెప్పడం, ఆ తర్వాత వాటర్ సెంటర్ CWC పర్మిషన్ ఇవ్వకపోవడం, దాని ద్వారా మళ్ళీ వందల సార్లలో మంత్రులతోటి అధికారులతోటి చర్చలు జరిపి తర్వాత వేరే ప్లేస్ మార్చడమే తప్ప దానికి ఫీజబుల్ లేనందుకు వేరే దగ్గర తీసుకొచ్చి ఈరోజు మేడిగడ్డ దగ్గర కట్టడమే తప్ప ఇంకా వేరేది లేదు. దాంట్లో వేరే ఉద్దేశం లేదు. కావాలని చెప్పేసి ఏదో ఒక బురద జల్లాలనే ఉద్దేశమే తప్ప దాంట్లో నిజాలు ఎక్కడ లేవు. కాళేశ్వరం పైసలు స్విట్జర్లాండ్లో ఉందా లేకపోతే స్విస్ బ్యాంక్లో ఉందా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ నాయకులు, జైల్లో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్లో స్కాములు చేసి కాంగ్రెస్లో కృష్ణ జన్మాష్టమిలో కూర్చున్నటువంటి నాయకులకు అడగాలి ఎక్కడ ఉన్నాయి. ఇవి తెలంగాణ ప్రజల రైతుల దగ్గర ఉన్నాయి. తెలంగాణ ప్రజలు రోడ్లపైన రాశులుగా పోస్తున్నటువంటి ధాన్యపు రాశుల దగ్గర ఉన్నాయి కాళేశ్వరం డబ్బులు. ఓకే, ఏంటంటే నిన్న మంత్రివర్గ విస్తరణ, లంబాడీలకు మంత్రి పదవి కేటాయించలేదు, తూతూ మాత్రంగా డిప్యూటీ స్పీకర్ ఏదో రామచంద్ర నాయక్ కేటాయించారు. ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఏ రకంగా అయితే ద్వితీయ శ్రేణి ప్రజలుగా చూసిరో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లంబాడీ బిడ్డలకు పూర్తిగా అన్యాయం చేసి తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నటువంటి లంబాడీ బిడ్డలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అంటే భారతదేశంలో ఉన్న 15 కోట్ల బంజారాలకు అవమానం చేసినట్టే. ఖచ్చితంగా కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి బిడ్డ ఖబర్దార్, నువ్వు లంబాడీల యొక్క సత్తా చూడాల్సి వస్తుంది. లంబాడీలకు నువ్వు మంత్రి పదవి ఇవ్వలేదు, దాని సంగతి మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో చూసుకుంటాం. కాంగ్రెస్ అంటే ఎమ్మెల్యేలు కూడా దీని మీద ఏం మాట్లాడని పరిస్థితి, ఏం చెప్తారు దాని మీద? ఈ ఎమ్మెల్యేలకు సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానం ఉంటే ఆ పార్టీని వెంటనే రాజీనామా చేయాలి. ఆ పార్టీ పదవులు వాళ్ళ ముఖాన కొట్టాలి, ప్రజాక్షేత్రంలో రావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ బట్టలు కూడా తీయాలి. డిప్యూటీ స్పీకర్ ఇచ్చారుగా, సాటిస్ఫై లేదా? డిప్యూటీ స్పీకర్కి ఈ చేతికి 5 ఏళ్ళు అయితే అది 6వ ఏళ్ళండి. డిప్యూటీ స్పీకర్ తోటి ప్రజలను ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 10% ఉన్న జనాభాకు డిప్యూటీ స్పీకర్ తోటి అవుతుందా? అదే 3% ఉన్నట్టు జనాభాకు 3 మంత్రి పదవులు ఇస్తారు. 4% 1% ఉన్నటువంటి జనాభాకు 2 మంత్రి పదవులు ఇస్తారు. 10% ఉన్నటువంటి జనాభాకు నీ 1 మంత్రి పదవి ఇవ్వవా? అంటే బుద్ధి లేదా నీకు? అంటే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి గిరిజన సమాజాన్ని ద్రోహం చేస్తూ ఉన్నాడు, లంబాడీల సమాజాన్ని ద్రోహం చేస్తూ ఉన్నాడు. నీవు ఇచ్చినటువంటి ఎస్టీ డిక్లరేషన్ తప్పు, ఏది కూడా చేయకుండా ఈరోజు గిరిజనులను కావాలని కాటేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల మానభంగాలు ఆగలే, గిరిజనులపైన భూములు లాక్కపోయారు, గిరిజన రైతులను జైల్లో పెడుతున్నారు, గిరిజన నిరుద్యోగులను జైల్లో పెడుతున్నారు. ఇది గిరిజనుల వ్యతిరేక ప్రభుత్వము. గతంలో కేసీఆర్ ఎంతమందికి ఇచ్చారు, లంబాడీలకు ఎంతమందికి ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదండి? కేసీఆర్ గారు 2 సార్లు మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు మొదటగా చందులాల్ గారి మంత్రిగా ఉండే, రెండోసారి సత్యవతి రాథోడ్ గారు ఉండే, కార్పొరేషన్ చైర్మన్లు ఉండే, కలెక్టర్లు ఉండే, అధికారులు కలెక్టర్లు ఉండే, జిల్లాలకు ఎస్పీలుగా ఉండే, ఆర్డీఓలుగా ఉండే. మేము ఈరోజు ఆత్మగౌరవంతో తిరిగే విధంగా హైదరాబాద్ బంజారా హిల్స్ సేవాలాల్ మహారాజ్ నడిచినటువంటి ఏరియాలో బంజారా హిల్స్లో బంజారా భవన్ కట్టించినటువంటి గొప్ప వీరుడు కేసీఆర్ గారు. నీవేం చేసినావు? బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి చెప్పు. గిరిజన సమాజానికి మా ఓట్లు దండుకొని ఓన్లీ లంబాడీల ఓట్లతోటి గెలిచి ముఖ్యమంత్రి పదవి తీసుకున్నటువంటి నువ్వు ఈరోజు ఏం చేసినావు చెప్పు అని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. అందుకొరకే లంబాడీల చేతిలో నీ చావు తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.